నమస్తే సార్, కూడా నమస్కారం. రైట్. శివసత్య గారు, చెప్పండి సార్. పుష్ప ఎక్కడ విన్నా ఇదే మాట. నిజంగా చెప్పాలంటే సినిమాల దగ్గర ఒక జాతరను తలపిస్తుంది పుష్ప. ఆ రకంగా సినిమా సూపర్ హిట్ కొట్టేశామని చెప్పి మరి చాలా బాగా ఆనందోత్సాహాల మధ్య ఉంటున్నారు. ఏం జరుగుతుంది మధ్యలో? అనేక ఆరోపణలు మెగా ఫ్యామిలీ గురించి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? నా వాయిస్ వినపడుతుందా శివసత్య గారు? సార్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. చెప్పండి, మీ వాయిస్ క్లియర్ గానే ఉంది, మాట్లాడండి. మీ అది వాయిస్ కొంచెం కట్ అవుతూ వస్తుంది సార్. రైట్, మీరు మాట్లాడండి, వినపడుతుంది. మీ దగ్గర ఏదో సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రేగడి లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి లక్ష్మణరావు గారు, పుష్ప విపరీతమైన హైప్ క్రియేట్ అయింది, బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది. అదే సమయంలో వైసీపీ రాజకీయ రంగు పులిముందని చెప్పి విపరీతమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎలా చూడాలంటారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఏఎన్టీ వీక్షణ యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే. ఇది వైఎస్ఆర్ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తలకి ఎటువంటి సంబంధం లేదు. మేము ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు సృష్టించడానికో లేదా బన్నీని మెగా ఫ్యామిలీకి దూరం చేయడానికో అంత అవసరం మాకు లేదు. ఇది కూడా అవసరం లేదు. దానికి మించి ఏదైనా చేయాలని ఇది కూడా మాకు అలాంటి అలవాట్లు కూడా మాకు లేవు. ఎందుకంటే లక్ష్మీనాథ్ గారు, ఇదే అల్లు అర్జున్ గారు ఏదైతే మెగా ఫ్యామిలీ అయితే చిరంజీవి గారి పేరు చెప్పుకున్నా, లేదంటే చిరంజీవి గారు మేనర్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన టాలెంట్ పెట్టి ఆయన ఈ రోజున ఈ యొక్క జాతీయ ఉత్తమ నటుడిగా ఎదిగే క్రమం వరకు వచ్చాడంటే, ఈ రోజున ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాడంటే ఆయనకున్నటువంటి ఆ కష్టాలతో, ఆయన చేసినట్టు కష్టం, శ్రమ. సో మీరు అనొచ్చు మెగా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల వచ్చాడు కదని. ఆయన ఎదుగుదలకి ఫస్ట్ పునాది అవ్వచ్చు, కానీ తదనంతరం ఆయన పైకి రావడానికి మాత్రం ఆయన చేసినటువంటి కృషి, కష్టం రెండు కలిసి ఉన్నాయి. సో ఈ రోజు మనం ఒకటే చెప్పుకోవాలి, అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉన్నారు? అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీతో ఎందుకు దూరంగా ఉన్నారంటే, అందరికి తెలిసిందే. గతంలో చిరంజీవి గారు పిఆర్పి పార్టీ పెట్టి, పిఆర్పి పార్టీలో మరి కొన్ని టికెట్లు అల్లు అరవింద్ గారు అమ్మారు. ఆయన టికెట్లు బేరం పెట్టారని, ఆయనే పార్టీ విలీనం చేయడానికి కూడా కొంత కారణం అల్లు అరవింద్ గారని. అలాగే పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో పార్టీ నాకు వదిలేయండి, నేను నడిపిస్తాను, పార్టీ నేనే ముందుకు తీసుకెళ్తాను, మీరు విలీనం చేయొద్దని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, మీరు ఆ పని చేయలేరు, మీకు అంత అనుభవం లేదు, మీకు అంత శక్తి సామర్థ్యాలు లేవని అల్లు అరవింద్ గారు అన్నట్టుగా, అలాగే మీకున్నటువంటి ఆవేశం, కోపానికి మీరు పార్టీని నడిపించలేరని ఆ పవన్ కళ్యాణ్ గారిని ఒక చిన్న పిల్లల మాదిరిగా, ఒక చిన్న పిల్లల జాబితాలో చేర్చారని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. నాకెక్కడ కూడా నా మాటకి విలువ ఇవ్వలేదు, నన్ను ఒక పెద్దంతరంగా నన్ను ఎక్కడ గౌరవించలేదు, ఒక చిన్న పిల్లడిగా ఆ రోజు చూశారు, నాలో ఒక ఆవేశం, ఆవేదన రగులుతో ఉంది, అందుకే నేను ఈ రోజున పార్టీ పెట్టానని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ, జనసేన పార్టీ, మరి ఆయన కొత్తగా పార్టీ పెట్టుకోవడం జరిగింది. అలాగే పెట్టిన తర్వాత కూడా చిరంజీవి గారిని, అల్లు అరవింద్ గారిని టార్గెట్ చేశారు. ఎవరు చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారికి అభిమానులను టార్గెట్ చేశారు. ఎందుకంటే ఎక్కడ కూడా పిఆర్పి తాలూకా వాసన, పిఆర్పి తాలూకా చెడు ప్రభావం మన వైపు పడగడదని జాగ్రత్త తీసుకున్నారు ఏమో మాకు తెలియదు. కానీ పిఆర్పి మరి చిరంజీవి గారిని అంత పాడితే, చిరంజీవి గారిని సపోర్ట్ చేస్తే, అన్న పార్టీ పెట్టాడు అమ్ముకున్నాడు వెళ్ళిపోయాడన్న మాటలు, మళ్ళీ తమ్ముడు పార్టీ పెట్టాడు అమ్ముకొని వెళ్ళిపోతాడన్న మాటలు మనం పడాల్సి వస్తుందేమని వీళ్ళు జాగ్రత్త తీసుకున్నారు ఏమో మనకు తెలియదు. కానీ చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి విభేదాలు ఉన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య ఒక వారే నడిచింది మనం చూసాం. ఎందుకంటే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉండి టీడీపీకి, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడం మనం చూసాం. దేశాన్ని రక్షించాలి, దేశాన్ని రక్షించగలగాలంటే కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవాలి, అలాగే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తేనే
ఈ దేశం ముందుకెళ్తుందని ఒక నినాదం ఆయన తీసుకొచ్చారు. సో అటువంటి నినాదం మనం తీసుకొచ్చినప్పుడు అదే రోజు సమయంలో మన కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారు ఉన్నప్పుడు మీరు సొంత అన్నయ్యకి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎందుకు సొంత అన్నయ్య గారితో మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు? అంటే విభేదాలు మీరు చూపించారు. అక్కడ ఏదైతే మెగా ఫ్యామిలీలో 2 చీలికలు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారే. మరి ఆ రోజున ఇదే నాగేంద్రబాబు గారు పలు ఫిల్మేలో చేసినటువంటి ఈ యొక్క సినిమా ఫంక్షన్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా సందర్భాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని పిలిచినా రారు, పవన్ కళ్యాణ్ గారిని ఎన్నోసార్లు పిలిచాం, వాడు రాంది మమ్మల్ని ఏం చేయమంటారు, ఒకసారి మీరు పవన్ కళ్యాణ్ గురించి అడగస్తే మీకు చెప్పము, ఆడికి మాకు సంబంధం లేదని చెప్పి నాగేంద్రబాబు గారు అన్నారు. సో ఇవన్నీ కూడా మెగా ఫ్యామిలీలో ఏంటి ఆ గందరగోళం అంతర్మతం జరిగినప్పుడు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో ఆయన పోటీ చేసినప్పుడు 2019లో ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడు అల్లు అర్జున్ గారు జనసేన పార్టీకి సపోర్ట్ గా చాలా నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చి మాట్లాడి కొన్ని స్టేజ్ల మీదకి వెళ్ళి అల్లు అర్జున్ గారి సంక్షేమం తెలిపితే కనీసం అల్లు అర్జున్ గారిని ఆయన పట్టించుకున్న దాఖలాలు కనబడదు. అల్లు అర్జున్ గారికి కనీసం ఆయన్ని వచ్చినందుకైనా ఆయనకి విలువనివ్వలేదు. ఆయన చేతి పెట్టి ఆ మనోడు నాకు సపోర్ట్ గా ఉన్నాడని ఎక్కడ కూడా మాట్లాడింది లేదు. సో ఇవన్నీ కూడా అల్లు అర్జున్ గారు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా అల్లు అరవింద్ గారిని టార్గెట్ చేశారని అర్థమైంది అల్లు అర్జున్ గారికి. సో మా నాన్నగారిని టార్గెట్ చేయడం ఏంటి, మా నాన్నగారు నాకు గొప్ప, మీ నాన్నగారు మీకు గొప్ప అయితే మా నాన్నగారు మాకు గొప్ప అనే దీంట్లో అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు అనుకున్నారేమో. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటీషన్ పీరియడ్ లో ఏదైతే సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఏవైతే ఈ నంబర్లు ఉంటాయో దీంట్లో నేను కూడా నంబర్ 1 గా ఎదగాలి, నేను కూడా నంబర్ 1 గా ఉండాలి, నా మార్పాటు కూడా పెంచుకోవాలి, నేను కూడా ఫ్యాన్ ఇండియాగా ఆ దేశం మొత్తం మీద కూడా మన సినిమా మొత్తంగా మార్కెట్ పెంచుకోవాలన్న ఉద్దేశంతో అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకి మెగా ఫ్యామిలీ పొద్దున్న ఎవరికి సపోర్ట్ చేస్తారు, నంబర్ 1 హీరో ఎవరు అని అంటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా రామ్ చరణ్ గారి పేరే ఎత్తుతారు. ఎందుకంటే చిరంజీవి వాసుడిగా చిరంజీవి దీంట్లో ఆయన కూడా ఇంటర్నేషనల్ స్టార్ సంపాదించుకున్నారు, ఆయన గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆయన కూడా ఒక RRR లాంటి మగధర్ లాంటి సినిమాలు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. కాబట్టి ఆయన కూడా మెగా ఫ్యామిలీ ఓన్ చేసుకుని ఆయన నంబర్ 1 గా ఎడుతుంది. కాబట్టి అల్లు అర్జున్కి ప్రాధాన్యత, అల్లు అర్జున్ గారికి మరి విలువ తగ్గుతుందని భావించి ఆయన బయటకు వెళ్ళదు. ఏదైనా ఇదండి, ఈ రోజున సినిమా బాగుంటేనే సినిమా చూస్తారు, సినిమా బాగుంటే ఎవరు చూడరు. ఎగ్జాంపుల్ మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు దశాబ్ద కాలం బట్టి ఎన్నో ఫ్లాప్ సినిమాలు. ఆ రోజున మెగా ఫ్యామిలీ హీరో మెగా ఫ్యామిలీ అభిమానులు ఎందుకని మరి పవన్ కళ్యాణ్ గారికి హిట్ ఈ సినిమాలు ఇవ్వలేకపోయారు, ఎందుకు హిట్ చేయలేకపోయారు? ఎవరు అభిమానుల చేతిలో ఉండదండి. సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. లక్ష్మణరావు గారు ఒక మాట, ఏదైతే చిరంజీవి గారు తీసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఏదైతే ఆచార్య సినిమా తీశారో, తండ్రి కొడుకుల జోడితో సార్ స్క్రీన్ మీద ఒక అద్భుతంగా కనబడతారని భావించి ఆ తండ్రి కొడుకులు నటించిన సినిమాని ఒక పబ్లిసిటీ చేశారు. ఏమైంది సార్ అది? సినిమాలు అన్నాక హిట్ ఫ్లాపులు కామన్ కదండి, దానికి దీనికి సంబంధం ఏంటి? సినిమా అన్నాక చెప్పేదంటే ఒకటి సార్, జనసేన పార్టీ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే చిరంజీవి గారి అమ్మాయిలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒకటి లక్ష్మణరావు గారు ఒకటి గుర్తుంచుకోవాలి. లక్ష్మణరావు గారు చూడండి, ఒక మాట గుర్తుంచుకోవాలి. ఒక మాట కామెంట్లు చూడండి, వాళ్ళ కామెంట్లు ఎంత దారుణంగా ఇప్పుడు కూడా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అయ్యా ఒక్క మాట చెప్పేది వినండి లక్ష్మణరావు గారు ఒక మాట చెప్పేది వినండి. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చీలికి వచ్చిందా లేదో పక్కన పెడితే, మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఫ్యాన్సు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు ఇవన్నీ ఒకప్పుడు లేవు. 15-20 సంవత్సరాల పాటు అల్లు అర్జున్ గారిని మోసింది మొత్తం అందరూ కూడా చిరంజీవి గారి అభిమానులే. రామ్ చరణ్ గారికి సపరేట్గా, పవన్ కళ్యాణ్ గారికి సపరేట్గా, సాయి ధర్మ గారికి సపరేట్గా అలా లేరు. చిరంజీవి గారిని ఫ్యాన్స్ అందరూ కూడా అందరూ ఆయన ఫ్యాన్స్ గారు ఉన్నారు. అది ఈ మధ్య కాలంలో రాజకీయ రంగులు పులుముకున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఉండొచ్చు, కానీ అందరూ ఒకే విధంగా ఉన్నారు కదా అంతకుముందు. లక్ష్మీనాథ్ గారు, మీకు పాయింట్ మీకు ఇంతకలా మీకు అర్థం అవ్వలేదేమో. చిరంజీవి గారి సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా వరకు కూడా సినిమా థియేటర్ రాకని చూడటం అయినా సరే మీకు తెలుసా? నాకు తెలుసు, నేను కూడా ఒక చిరంజీవి అభిమానంగా నాకు తెలుసు.
ఎంతో మంది నాకు ఆ రోజున మెసేజ్లు పెట్టి ఎంతో మంది ఇచ్చేసేవారు. చిరంజీవి ఫంక్షన్ జరిగిన చిరంజీవి సినిమా థియేటర్కి వచ్చి ఫ్లెక్సీ కట్టే నాదులు లేదు. ఇప్పుడు కూడా కట్టమని చెప్పండి. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మళ్ళీ వస్తాం మీ దగ్గర. రైట్, లక్ష్మీనాథ్ గారు, నేను పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరని అన్నావు. కొంతమంది ఏవైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ అతి ప్రవర్తన వల్ల ఈ రోజున ఏదైతే పుష్ప సినిమా హిట్ అయ్యి ఈ రోజున వన్ డే కలెక్షన్ 300 కోట్లని, రేపొద్దున 1500 కోట్లు 2000 కోట్లు రావచ్చనే అంచనాతో ఇవన్నీ కూడా ఎవరికంటే మెగా ఫ్యామిలీకే ముప్పు. మెగా ఫ్యామిలీ అని బ్రాండ్ చెప్పుకున్నటువంటి మెగా అమ్మవాళ్ళు ఈ రోజున మీ బుర్ర మీ తలకాయలు అక్కడ పెట్టుకుంటారు. లక్ష్మణరావు గారు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, లక్ష్మణరావు గారు ఒక్కటి గుర్తుంచుకోవాలి. మీరు ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వం 900కో 800కో పెంచుకుంటారు.